మీకు ఆ అమ్మాయి ఎలా పరిచయం అమ్మ మరి? ఆయన ఫోన్ దొరికింది సార్ నాకు. ఫోన్ లో చూస్తే ఉంది. ఎప్పుడు రెండు ఫోన్లు, 4 సిమ్ములు. నేను వెళ్ళినప్పుడు ఫోన్ దాచిపెట్టుకుంటాడు. ఒక ఫోనే చూపిస్తాడు. అది కూడా ఎప్పుడు నాకు పాస్వర్డ్ చెప్పాడు, చేతికి ఇయ్యడు. మొన్న బాగా తాగేసి పడుకుంటే చూసిన మేడం ఆయన ఫోన్. చూస్తే తెలిస్తే తన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడిన. ఇట్లా ఇట్లా అయింది అంటే, నాకు జరగాల్సింది ఈ అన్యాయం గాని నేను తప్పించుకున్నా. నీకోసం వస్తలే అమ్మా అని చెప్పేసి వచ్చింది మేడం. ఎంత గ్రేట్ అసలు నిజంగా కూడా ఒక పర్సన్ కోసం మళ్ళీ ఒక పర్సన్ స్టాండ్ అయ్యి ఉండడం అంటే చాలా గ్రేట్. గ్రేట్ అన్నమాట. ప్రేమంటాం సార్. అసలు ఈ అమ్మాయే కాకుండా ముందర ఇద్దరంటుంది, తర్వాత తిను ఇంకొక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం, మ్యారేజ్ అయిపోయింది అన్నారా మీరు? నాకు అవ్వలేదు మేడం. తనకైంది. అయింది కదా. అది కూడా నాకు ఎట్లా చెప్పిండంటే, నేను ఒక అమ్మాయి మా ఇంట్లో వాళ్ళు అంటే నేను కొన్ని డబ్బులు ఇచ్చిన మేడం ఆయనకి. ఆయన అందరికి పెట్టి పెట్టి మొత్తం లాస్ అయిపోయిండు ఆ అబ్బాయి. నువ్వు ఇచ్చావు అబ్బాయి? నేనే ఇచ్చిన మేడం. 4 లక్షలు ఇచ్చిన. 4 లక్షలు దేనికి ఇచ్చారండి? అంటే బయట చాలా అప్పులు అయిపోయినా, ఉన్న బండి కూడా అమ్మేసుకున్నా. నాకు బండి లేదు, ఏం లేదు, నేను చచ్చిపోతా అది ఇది అంటే నేను ఇచ్చిన మేడం. జాబ్ చేస్తావా నువ్వు? చేస్తా మేడం. ఇంట్లో మేనేజ్ చేసి ఎలా ఇస్తారో మనకు అర్థం కాదు. 4 లక్షలు ఏమని చెప్పారు ఇంట్లో మరి? నేను జాబ్ చేస్తా కదా మేడం, దాంట్లో కొన్ని దాచుకునేదాన్ని, సేవింగ్స్ కూడా పెట్టుకుంటా మేడం నేను ఎట్లయినా. అవి తనకి ఇచ్చినాను మేడం. ఇప్పుడు ఏమంటున్నాడు? డబ్బులు ఇస్తా ఉంటున్నాడా? అసలు నేను డబ్బులు ఇచ్చినా అని కూడా ఆయన అనట్లేదు మేడం. అప్పుడు ఏమన్నాడంటే, అన్ని డబ్బులు ఇచ్చిన కదా ఇవన్నీ నేను కూడా కొంచెం బయట అప్పు చేసి కూడా ఇచ్చిన మేడం, 1,50,000 దాకా ఆయన కోసం అని. అవి అడిగితే ఏమంటున్నాడు, నేను వేరే పెళ్లి చేసుకుంటా, మా అమ్మ వాళ్ళ చూసిన సంబంధం. నా మీద ప్రామిస్ కూడా చేసిండు మేడం. నీ మీద ప్రామిస్, నేను నిన్నే చేసుకుంటా గానీ కట్నం కోసం మా అమ్మ వాళ్ళని చూసిన అమ్మాయిని చేసుకొని ఆ కట్నం రాగానే తనకు విడాకులు ఇచ్చి నిన్ను చేసుకుంటా అని చెప్పిండు. ఈ ప్లాన్ చెప్పి దేవుడి గుడికి వెళ్ళి దేవుడి మీద కూడా ప్రామిస్ చేసి తీసుకొచ్చిండు. నేను కూడా ఇంకా నమ్మిన మేడం. లేదు మేడం. చెప్పిందల్లా నమ్మావు, బాగా నమ్ముతున్నావు. నువ్వు చెప్పింది వినడానికి మేము ఈడ కూర్చొని ఉన్నాం. మీకు కొంచెం అన్నా సోయ ఉండదా అమ్మా? మీరు తల్లిదండ్రుల్ని వాళ్ళకు 1 రూపాయి పెట్టాలన్నా, వాళ్ళకి ఏమన్నా చేయాలన్నా మీకు ఓపికలు రావు, మీకు ఉద్దేశాలు ఉండవు, ఏముండదు. కానీ కోరుకున్న అబ్బాయికి మాత్రము అప్పు కూడా చేసి తీసుకొచ్చి ఇచ్చావమ్మా నువ్వు. అవును మేడం. పెద్దదానివి అయిపోయావు. ఎందుకు అమ్మ వాళ్ళకి చెప్పేదేముంది? అమ్మ వాళ్ళకి చెప్పేదేముంది? ఎవరి దగ్గర పర్మిషన్ అవసరం నీకు? సొంత నిర్ణయం. అంటే పెళ్లి చేసుకుంటాడు కదా, ఏం కాదులే అనేసి. పెళ్లి చేసుకుంటామని అన్నాడు అనేసి అన్ని ఇచ్చేసుకోవడం, పని చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఇదే పని ఇంకా. అమ్మ మీరు ఏం చదువుకున్నారమ్మా? నేను బీటెక్ కంప్లీటెడ్. బీటెక్ చదివారు. ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు. మరి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండి ఇలాంటి పనులు చేయడం పెళ్లికి ముందు, సరే పనులు చేశారు, అబోర్షన్లు చేయించాలి, అది కూడా ఒకటి కాదు 3 చేయించుకున్నారు. ఇది ఎక్కడి దాకా కరెక్ట్ చెప్పండి అమ్మా మీరు?